హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేసిన వంటలు. ఇవాళటి రెసిపీలో పక్కా స్వీట్ షాప్ స్టైల్లో మురుకులని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. జస్ట్ మురుకులే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి. ఒకసారి ఈ మురుకులను చేసి తినడం స్టార్ట్ చేస్తే ఇక ఆపడం ఉండదు, అంత బాగుంటాయి. అందరూ చేసే మురుకులకి ఈ మురుకులకి చాలా తేడా ఉంటుందండి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు మైదా పిండిని కూడా వేసుకోండి. మైదా పిండిని వేయడం వల్ల మురుకులు కరకరలాడుతూ వస్తాయండి. సో కాబట్టి స్కిప్ చేయకుండా తప్పనిసరిగా వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత స్టవ్ పైన గిన్నెలోకి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని వేసి వాటర్ని రోల్ బాయిలింగ్ అవనివ్వాలి. ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు అందులోకి కొంచెం బటర్ని వేసుకోండి. ఇది ఈ మురుకులకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. మనకి స్వీట్ షాప్లో ఈ బటర్ని వేస్తారు కాబట్టి మనకి ఈ మురుకులు అనేవి అంత క్రంచీగా చాలా బాగుంటాయండి. మీకు ఒకవేళ బటర్ లేకపోతే ఈ బటర్ ప్లేస్లో నెయ్యిని కానీ డాల్డాని కానీ యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ బటర్ మొత్తం కరిగిన తర్వాత ఈ వేడివేడి వాటర్ని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని కలుపుకోండి. దయచేసి వేడిగా ఉందని కలపడం ఆపకండి. వేడిగా ఉన్నప్పుడే పిండి కలిపితే మురుకులు క్రంచీగా పగుళ్ళు లేకుండా వస్తాయని గుర్తుంచుకోండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల గొట్టాన్ని తీసుకొని దానికి లోపల వైపు ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తాన్ని కూడా అప్లై చేసిన తర్వాత ఈ పిండిని యాడ్ చేసి క్యాప్తో క్లోజ్ చేసి ప్రిపేర్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇక స్టవ్ పైన కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మురుకుల గుట్టాన్ని తీసుకొని మురుకులని వీలైనంతగా చుట్టుకుంటూ వేసుకోండి. మీరు ఇక్కడ డైరెక్ట్గా ఆయిల్లో కాకుండా మురుకులన్నింటినీ ముందే ప్రిపేర్ చేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా మనం వేసుకున్న మురుకుల్ని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే మాత్రం పైన క్రిస్పీగా ఉన్నా కూడా లోపల మెత్తగానే ఉంటాయి. కాబట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే అటు ఇటు త్రిప్పుతూ 2 వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి ఇక తీసి మిగతా మురుకులన్నింటినీ కూడా ఇదే విధంగా చేసుకోండి. ఇలా అన్ని మురుకులని ప్రిపేర్ చేసిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసి నిల్వ చేసుకోండి. చూడండి ఎంత కరకరలాడుతూ క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో. సో ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు కదా. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ని కనుక అదే పద్ధతిలో ఫాలో అయ్యి చేశారంటే మీరు కూడా చిటికెలో స్వీట్ షాప్ స్టైల్లో మురుకులను చేసేయచ్చు. నచ్చాయా మీకు? మురుకులు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఏ స్టైల్లో మురుకులను చేస్తారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.